శుభోదయం. నేటి వాక్య భాగం కీర్తన 127:3. కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. మనం పిల్లలు పెంచడంలో దైవిక నియమాల్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటి నియమం, పిల్లలని దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు. అది కుమారులైనా కావచ్చు, కుమార్తెలైనా కావచ్చు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు పిల్లల్ని మనకి బహుమతిగా ఇచ్చాడు. బహుమతిగా ఇచ్చింది దేవుడు. బహుమతిని పుచ్చుకున్న వారం మనం. బహుమతి విలువ దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? బహుమతి ఇచ్చేవారిని బట్టి ఆధారపడి ఉంటుంది. బహుమతిని బట్టి ఆధారపడి ఉంటుంది. బహుమతి ఇచ్చేవారు దేవుడు గనక మనం బహుమతిని చాలా విలువగా చూడాలి. దేవుడిచ్చిన బహుమతి అయిన మన పిల్లల్ని కూడా విలువగా చూడాలి. ఎందుకు అంటే పిల్లలకి సాటి అయింది. పిల్లల ద్వారా మనకి లభించే సంతోషం గాని, ఆనందం గాని మరి దేని ద్వారా రాదు. పిల్లలకి బదులుగా ఒకవేళ దేవుడు మనకి ఇంకేదో ఇచ్చుంటే ఆ సంతోషాన్ని మనం మిస్ అయ్యేవారం. అందువలన దేవుడిచ్చిన బహుమతిని మనం గొప్పదిగా ఎంచాలి. విలువగా చూసుకోవాలి. ఒక గొప్ప వ్యక్తి ఒక బహుమతి ఇస్తే దాన్ని చాలా కాలం పాటు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకు అంటే ఇచ్చినది గొప్ప వ్యక్తి. మరి దేవుడు గొప్పవాడు. దేవుడికి మించిన గొప్ప వ్యక్తి, దేవుడికి మించిన గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. అలాంటి దేవాది దేవుడు మన పిల్లల్ని బహుమతిగా మనకి అందించాడు గనక, మన పిల్లల్ని మనం దేవుడిచ్చిన బహుమతులుగా, దేవుడిచ్చిన బహుమానాలుగా గుర్తెరిగి, వారిని విలువైన వారిగా గుర్తించాలి. అందువల్ల మీరు నేను నేర్చుకుందాం. దేవుడు మన పిల్లల్ని బహుమతిగా ఇచ్చాడు. పిల్లల్ని మనం వ్యర్థమైన వారు, యూజ్‌లెస్ ఫెలో, పనికిరానివాడు అని తిట్టకూడదు. ఎందుకు అంటే, ఒకవేళ మన పిల్లలు పనికిరాని వాళ్ళైతే, మనం ఎవరిని తిడుతున్నాం? దేవుడిని తిట్టినట్టుగా లెక్క. ఎందుకు అంటే, దేవుడు పనికిమాలింది, పనికిమాలినరాళ్ళని ఎప్పుడు ఇవ్వరు. దేవుడిచ్చిందంతా కూడా విలువైందే. గుర్తెరగదాం, పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి.